హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 184. విశాల్కి దూరం జరిగి అతని కళ్ళల్లోకి చూస్తూ, విశాల్, నేనొకటి చెప్తాను, చేస్తావా అని అడిగింది. ఆమెలో ఏదో మార్పు సెన్స్ చేసిన విశాల్, ఏంటిమా అడుగు అన్నాడు అదే ప్రేమ చూపిస్తూ. నన్ను మర్చిపో. మా డాడీ వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపో. ఇకపై మనం కలవద్దు. నువ్వు నాకు దూరంగా ఉండంటూ కష్టంగా ఒక్కో మాట చెప్తూ విశాల్ వైపు చూడగా అప్పటికే కళ్ళు అరుణవర్ధం దాల్చాయి విశాల్కి. కోపంతో ఎరిపెక్కిన అతని కళ్ళని చూసి గుటకలు వేస్తూ చూస్తుంది కావ్య. ఏమన్నా రిపీట్ చేయి అన్నాడు కంగుమన్నట్టు. అది కాదు విశాల్, నేను ఒక రోజంతా ఎవరి దగ్గర బందీగా ఉన్నానని మీ వాళ్ళకి తెలిస్తే అంటూ అతని కోపపు చూపుకి భయపడి మాట ఆపేసింది కావ్య. తెలిస్తే వాట్? తెలియని ఏం? నా చెల్లి ఆడపిల్లే కదా, తనకిలా జరిగితే నా ఫ్యామిలీ తనని గెంటేస్తుందా? అంత కఠినాత్ములా మరి మేము? గుడ్, మా గురించి బాగా తెలుసుకున్నామని విశాల్ వెటకారంగా అనగానే కావ్య కన్నీళ్లతో, ప్లీజ్, నా ఉద్దేశం మిమ్మల్ని మీ ఫ్యామిలీని కించపరచాలని కాదు విశాల్, నలుగురిలో మీ పరువు పోతుందని అంటున్న ఆమె పెదవులను ఒకసారిగా అందుకుని కోపంతో డీప్గా కిస్ చేశాడు విశాల్. అతని ముద్దులో కోపం ఎంతుందో తన మీద ప్రేమ కూడా అంతకు మించుంది. అతను అలా చెప్తాడని ఊహించని కావ్య బిగుసుకుపోయింది. కాసేపటికి తేరుకుని అతని నుండి విడిపడాలని చూసింది. ఆమె దూరం జరిగే కొద్దీ ఆమెని మరింత తనలోకి అదుముకుని మరింత డీప్గా కిస్ చేశాడు విశాల్. అతనికి చాలా కోపంగా ఉంది. తనని వదిలేయమని కావ్య అలా ఎలా అనగలిగింది? తనంత స్వార్థపరుడా, లేక హృదయం లేనివాడనుకుంటుందా అనే ఉక్రోషం వచ్చేసింది అతడికి. కాసేపటికి కావ్య కూపిరాడక అవస్థపడడం గమనించి తన పెదవులు వదిలి కోపంగా చూస్తూ, ఇంకొకసారి నాకు దూరం వెళ్ళాలనే ఆలోచన చేసావా? నేనేం చేస్తానో నాకే తెలియదు కావ్య. లైఫ్ అంటే ఆటలుగా ఉందా నీకు? ఎలా కనపడుతున్నాను నీ కంటికి? అంత సెల్ఫిష్గా అనుకుంటున్నావా నన్ను? నాది అనుకున్న దాన్ని వదలను. నాకు వద్దనుకుంది జీవితంలో తాకను. నువ్వు నా దానివి ఎప్పటికీ కాదని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఇక్కడే నీ మెడలో తాళి కట్టి నా భార్యగా నా ఇంటికి తీసుకెళ్ళి కాపురం మొదలు పెడతాను. చేయమంటావా అని హార్డ్ వాయిస్తో అడగగానే అప్పటికే భయంతో ఏడుస్తున్న కావ్య గబగబా తలను అడ్డంగా ఊపింది వద్దని. గుడ్, ఆ భయం అలాగే ఉండని. నీకు మెత్తగా చెప్తే తలకెక్కడం లేదు కదా. నువ్వు దారిలోకి వచ్చేదాకా నేను ఇలాగే ఉంటాను అని కోపంగా అన్నాడు విశాల్. కావ్య వెక్కుతూ, నాకు ముద్దెందుకు పెట్టావు అంది ఉక్రోషంగా. ఆమె పెట్టిన ఎక్స్ప్రెషన్స్కి అతను నవ్వు వచ్చింది. కానీ పైకి కోపం నటిస్తూ, నేనే కదా పెట్టింది, తప్పేముంది, ఇంకా కావాలంటే చెప్పు, మరోసారి పెడతాను అని దగ్గరకు వస్తున్న విశాల్ ఎద మీద 2 చేతులు పెట్టి ఆపుతూ, ఏం అక్కర్లేదు, ఇంకోసారి అలా చేస్తే నేను ఒప్పుకోను అంటూ మూతి బిగించి కోపంగా చెప్పింది కావ్య. ఒప్పుకోకేం చేస్తావంట? మీ డాడీకి కంప్లైంట్ చేస్తావా అని మాకింగ్ వాయిస్తో అడిగాడు విశాల్. నిజంగానే మా డాడీతో చెప్తాను అంటూ వేలు పెట్టి బెదిరించింది కావ్య. ఆ వేలిని పట్టి మునిపంటి కింద పెట్టుకుని, ఇంకా తర్వాత ఏంటి అంటూ కళ్ళెగరేశాడు అతను. అతను చేసిన పనికి కావ్యకి మాటలు రాలేదు. కావ్యని టీజ్ చేస్తూ డైవర్ట్ చేశాడు విశాల్. కాసేపటికి కావ్య ఉన్న రూమ్ డోర్ నాక్ చేసి లోపలికొచ్చాడు రుద్ర. రుద్రని చూడగానే కావ్య లేవబోయింది. నో ఫార్మాలిటీస్ కావ్య, ఎలా ఉంది అని ఆప్యాయంగా అడిగాడు రుద్ర ఆమెను. ఆమె బాగున్నా అన్నట్టు తలూపి ఫేస్ ఏడ్చినట్టు కనపడుతుంటే రుద్ర నొసలు ముడిచి, ఏమైంది కావ్య, ఫేస్ ఎందుకు అలా ఉంది, ఏడ్చావా అని సూటిగా అడిగాడు. తనకేమీ జరగలేదని చెప్తున్నా ఏదేదో ఊహించుకుని పిచ్చిగా బిహేవ్ చేస్తుంది బావా అని కావ్యని సూటిగా చూస్తూ చెప్పాడు విశాల్. రుద్ర ఆమె దేనికో భయపడుతుందని అర్థమై తన ఎదురుగా చైర్లో కూర్చుని, చూడు కావ్య, మన తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటాం. అది నీకు ఇదివరకే నీ అనుభవం అయింది కదా. కౌశల్ని ప్రేమించిన సంగతి చెప్పాడు ఇండైరెక్ట్గా రుద్ర. దానికోసం అక్కడే ఆగిపోయి అదే తలుచుకుంటూ ఉండిపోయి ఉంటే నీకు విశాల్తో పరిచయం అయ్యేదా? అతని ప్రేమని పొందేదానివా? ఏం జరిగినా కాలానికి వదిలేసి ముందడుగు వేయడమే తెలివైన పని. ఇప్పుడు నువ్వు భయపడేది నలుగురు ఏమంటారో అనే కదా. ఆ నలుగురు నువ్వు ప్రమాదంలో ఉంటే కాపాడడానికి రాలేదు. అలాగే నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీళ్ళు తుడిచి చేయూతని ఇవ్వరు. ఇంకా చెప్పాలంటే నీ విషయం తెలియగానే నీ బాధని పెంచేలా మాట్లాంటారు తప్ప అయ్యో అనరు. అలాంటి ఆ నలుగురి కోసం ఆలోచించి నీ లైఫ్ని, నీ సంతోషాన్ని ఎందుకు దూరం చేసుకోవాలని ఆలోచిస్తున్నావు కావ్య? విశాల్ నిన్ను వద్దనుకుంటేనో
లేక అనుమానిస్తేనో నువ్వు బాధపడి దూరం వెళ్ళాలనుకుంటే అర్థం ఉంది. ఎవరెవరి కోసమో నీ నూరేళ్ల సంతోషకరమైన జీవితాన్ని వదులుకుంటానడం నాకు కూడా నచ్చలేదు. ఇక నువ్వు ఇలా కిడ్నాప్ అయిన విషయం ఎవరికీ తెలిసే ఛాన్సే లేదు. విశాల్ పేరెంట్స్కి కూడా చెప్పలేస్తాను. మరి నువ్వెందుకు ఏదేదో ఊహించుకుని భయపడతావు? నువ్వు విశాల్ని అర్థం చేసుకుంది ఇంతేనా? మనల్ని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే మనిషిని కాదనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఆ తప్పుని నువ్వు చేస్తా అన్నా నేను చెయ్యనివ్వను. విశాల్ చెయ్యి వదులుకుంటే నువ్వెప్పటికీ సంతోషంగా ఉండలేవు కావ్య. అతను నీకోసం ఎంత తప్పించిపోయాడో నేను చూశాను. నువ్వంటే అతనికి ప్రాణం. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని దూరం పెట్టుకోకు అని అనునయంగా నచ్చజెప్పాడు రుద్ర కావ్యకి. అతను చెప్తున్నంతసేపు విశాల్ని చూస్తూనే ఉంది కావ్య. అతను మాత్రం కావ్య మీద కోపంతో ఏటో చూస్తూ కూర్చునున్నాడు. కావ్య తల నిమిరి, విశాల్ ఫ్రెష్ అయ్యరా, తన దగ్గర నేనుంటాను అన్నాడు రుద్ర. నా డ్రెస్ లేదు బావా, ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత స్నానం చేస్తానులే అన్నాడు విశాల్. నేను తెప్పించాను విశాల్, రూమ్లో ఉంది వెళ్ళు అని రుద్ర విశాల్తో అనగా సరే అని కావ్యని ఓసారి చూసి అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె మూతి ముడవడం చూసి విశాల్తో గొడవ పడ్డావా, ఏమన్నావు తనని అని నవ్వుతూ అడిగాడు రుద్ర. తనే తిట్టి తనే అలిగాడు రుద్ర గారు అని జరిగింది చెప్పి తప్పు చేశానా అని ఇన్నోసెంట్గా అడిగింది కావ్య. మరి తప్పు కాదా కావ్య? తనని తన ఫ్యామిలీని అర్థం చేసుకుంది ఇంతేనా నువ్వు? నీ మాటలతో అతన్ని హర్ట్ చేశావు. పాపం, అలా వదిలేయమంటే అతనికి బాధ కలగదా? కోపం తెప్పించింది నువ్వే కాబట్టి ఆ కోపాన్ని కూడా నువ్వే పోగొట్టాలి. నువ్వు బాధపడేలా నీ విషయంలో ఏమీ జరగదు. ఒకవేళ అతని ఫ్యామిలీకి నిజం తెలిసినా అర్థం చేసుకుని నిన్ను అక్కును చేర్చుకుంటారే కానీ నిందించి దూరం పెట్టరు. కళ్యాణ్ బావని చూశాక కూడా నీకు ఆ సందేహం కలగడం బ్యాడ్ థింగ్ అంటూ పెదవి విరిచాడు రుద్ర. సారీ రుద్ర గారు, నాకు చాలా భయం వేసింది. సమాజం కోసం భయపడి వాళ్ళు నన్ను ఏదైనా అంటే భరించలేననిపించి నేను తప్పుకుందామనుకున్నాను. కానీ విశాల్కి నా మీదున్న ప్రేమ చూశాక ఎప్పటికీ అతనికి దూరం కాకూడదని అనిపించింది అని చిన్నగా తన మనసులో మాట చెప్పింది కావ్య. గుడ్, త్వరగానే రియలైజ్ అయ్యావన్నమాట అని నవ్వాడు రుద్ర. అప్పుడే ఉదయ్, ఉషలతో పాటు జనార్దన్ గారు కావ్య ఉన్న రూమ్లోకి వచ్చారు. కావ్యని హాస్పిటల్ బెడ్ మీద చూసిన జనార్దన్ గారు భయంగా, ఏమైంది బేబీ నీకు? ఎక్కడికి వెళ్ళిపోయావు నిన్నంతా? నీకేమైందో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? రుద్ర విశాల్ నాకు ధైర్యం చెప్పకపోతే నేనేమైపోయేవాడినో. అలా ఎలా నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు బేబీ. నీకేదైనా అయితే నీకోసమే బ్రతుకుతున్న నేనేం కావాలి అని ఎమోషనల్ అయిపోయారు ఆయన. సారీ డాడీ, నిజంగా ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ టైంలో విశాల్ కోసం పరుగు పెట్టాను కానీ ఆ ఫోన్ కాల్ నిజమా అబద్ధమా అని ఆలోచించలేదు. కనీసం నీతో చెప్పి నిన్ను తీసుకువెళ్ళాలనే థాట్ రాలేదు. సారీ డాడీ, ఇంకెప్పుడు అలా అజాగ్రత్తగా ఉండను అని బాధగా చెప్పింది కావ్య. ఆయన కూతురిని హత్తుకుని, నువ్వు క్షేమంగా కనపడే వరకు ఈ తండ్రి గుండె కొట్టుకోవాలా లేదా అన్నట్టుంది తల్లి. నిన్ను చూసాకే ఇది నార్మల్గా కొట్టుకుంటుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. ఉషా, ఉదయ్లు కూడా కావ్యకి మెత్తగా క్లాస్ పీకారు. విశాల్ వచ్చాక టిఫిన్ పెట్టి ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉన్నారు. ఆమెకు ఏం ప్రాబ్లం లేదని డాక్టర్లు చెప్పాక తనని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. రుద్ర నేరుగా డీజీపీ ఆఫీస్కి వెళ్ళాడు. అతనికి ఆ గ్యాంగ్ వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలని ఉంది. ఒకవేళ అదంతా గిరీష్ పనేమో అనే డౌట్ గట్టిగా కొడుతుంది అతనికి. రుద్రని చూసి నవ్వుతూ చైర్ ఆఫర్ చేసిన డీజీపీ కాఫీ తెప్పించిస్తూ, రుద్ర గారు, మీరు చెప్పిన అడ్రస్లో మా వాళ్ళకి ఎవరు దొరకలేదు. అక్కడ అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు చిన్న క్లూ కూడా దొరకలేదని చెప్తున్నారని ఆయన చెప్పగానే రుద్ర సీరియస్ అవుతూ, అంటే నేను అబద్ధం చెప్పానన్నా మీ ఉద్దేశం అన్నాడు సూటిగా చూస్తూ. కోపం తెచ్చుకోకండి రుద్ర గారు, మా వాళ్ళు చెప్పిందే మీకు చెప్తున్నా. ఒకవేళ మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు. మా వాళ్ళు వెళ్ళేసరికి అక్కడంతా క్లీన్ చేసేసారేమో ముందు జాగ్రత్తగా. నేను మా వాళ్ళతో అక్కడ నిఘా పెట్టమని చెప్పాను. మరి మీరు అడిగిన హెల్ప్ చేయలేకపోయాము అన్నాడు సిన్సియర్గా అపాలజీ చెప్తూ. రుద్ర చిరాకుగా, పర్వాలేదు, నేనెప్పుడూ ఒకరొచ్చి మనకు ఏదో చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదులేండి. ఆ రిసార్ట్ మీద ఒక కన్నేసి ఉంచమన్నారుగా. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కాల్ చేయండి అని చెప్పి లేచి అక్కడి నుండి వచ్చేశాడు రుద్ర. అతనికి వాళ్ళు కరెక్ట్గా ఏదీ చేయలేదని అర్థమై అసహనంగా అనిపించింది.
తనలాంటి బిగ్ షాట్స్ విషయంలోనే ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్న వీళ్ళు పేదవాళ్ళకి సామాన్యుల విషయంలో ఇంకెలా ఉంటారో అనిపించి చాలా కోపం వచ్చింది రుద్రకు. కావ్యని జాగ్రత్తగా చూసుకోమని విశాల్కి చెప్పి రుద్ర తన చార్టర్ ఫ్లైట్లో తిరిగి వెళ్ళిపోయాడు. అతని కోసం వెతుకుతున్న ఆ గ్యాంగ్కి 4 రోజులు గడిచిన రుద్ర గురించి కానీ కావ్య ఇంకో అమ్మాయి గురించి కానీ ఏమీ తెలియలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఏమీ తెలియలేదు. ఎందుకంటే వాళ్ళని నమ్మలేదు రుద్ర. అందుకే ఎవరికి ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇవ్వలేదు. తన మనుషులతోనే ఆ అమ్మాయి తన పేరెంట్స్ దగ్గరకు చేర్చేలా ఏర్పాటు చేసి డీజీపీకి కూడా వార్నింగ్ టోన్తో ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏది బయటకు రాకుండా చూడండి అన్నాడు రుద్ర. ఆయన కూడా రుద్రకి హెల్ప్ చేసే విషయంలో ఫెయిల్ అయినందుకు ఇదైనా చేయాలని సిన్సియర్గా చెప్పనని మాటిచ్చాడు. నైట్ అయిపోయింది. రుద్ర ఇంటికి చేరేసరికి నేరుగా రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ మీద నిద్రలో కూడా శివాని ఫేస్ అసహనంగా కనపడింది. బన్నీ ఒక చేయి శివాని మెడ దగ్గర వేసుకుని నిద్రపోతున్నాడు. వాడిని జాగ్రత్తగా పక్కకు పెట్టి ఏసీ పెంచాడు చెమటలు పడుతున్న శివాని ఫేస్ చూస్తూ. ఫాస్ట్గా ఫ్రెష్ అయి వచ్చిన రుద్ర వాటర్ తాగి శివాని పక్కన కూర్చున్నాడు. ఇంకా ఆమె ఫేస్లో ఇబ్బంది కనపడి మెల్లగా ఆమెని లేపి ఒళ్ళోకి తీసుకుని తన పొట్ట మీద స్మూత్గా చేత్తో నిమురుతూ వంగి తన నుదుటిని ముద్దు పెట్టాడు రుద్ర. అతని స్పర్శ తెలిసిందేమో నిద్రలోనే చిన్నగా కదిలి రుద్రను చుట్టుకుని ఐ మిస్ యూ రుద్ర, తొందరగా రావా, నువ్వు నాకు కావాలి అని కలవరించింది శివాని. రుద్ర పెదవుల మీద స్మైల్ వచ్చింది. అంతేగా, మనం ప్రేమించే మనిషికి మనమంటే కూడా అంతే ప్రేమను చూపిస్తే, మన కోసం పరితపిస్తున్నారని తెలిస్తే మనసుకెంత హాయిగా ఉంటుంది. రుద్రకు కూడా అలాగే అనిపించింది. శివాని పెదాల మీద పెక్కిచ్చి నేను నీ పక్కనే ఉన్నానే, హ్యాపీగా ఇక నిద్రపో అంటూ జో కొట్టాడు రుద్ర. అతని వాయిస్ వినగానే చిన్నగా కళ్ళు తెరిచిన శివాని ఆశ్చర్యం ప్లస్ ఆనందంగా రుద్ర వచ్చేసావా అంటూ పూర్తిగా కళ్ళు తెరిచి లేచి కూర్చోబోయిన ఆమెని ఆపి ఇలా ఫాస్ట్గా మూవ్ అవ్వకు అంటూ శివానీని అలాగే హత్తుకుని మిస్ అయ్యావా నన్ను అని నవ్వుతూ అడిగాడు రుద్ర. అవును, ఐ మిస్డ్ యూ బ్యాడ్లీ, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు రుద్ర, నువ్వెటైనా వెళ్తే నేను వస్తాను అని బెంగగా చెప్తున్న శివాని మాటలకి రుద్ర గట్టిగా నవ్వుతూ లవ్ యూ బేబీ అండ్ ఐ మిస్ యూ టూ. నువ్వు వాడు నా పక్కన లేకపోతే నాకు నిద్ర కూడా రాదే, అందుకే నైట్ అయినా మీకోసం వచ్చేసానంటూ ఆమె తలపై ముద్దు పెట్టాడు. శివాని తలెత్తి అతన్ని అలాగే చూస్తుంటే రుద్ర వంగ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి భోజనం చేస్తావా, ఎందుకు ఇందాక అన్కంఫర్ట్గా కదులుతున్నావు, ఏమైందే, పెయిన్ ఏమైనా ఉందా అని కన్సర్న్గా అడిగాడు రుద్ర. పెయిన్ ఇక్కడ చెస్ట్ చాలా పెయిన్గా ఉంది రుద్ర అంటూ తన ఎదు మీద రుద్ర చేతిని పెట్టి అదుముకుంటూ ఎందుకో ఈవినింగ్ నుండి చెస్ట్ అంతా గట్టిగా అయిపోయి పెయిన్ వచ్చింది, స్నానం చేశాక తగ్గింది కానీ ఏదోలా ఉంది రుద్ర అంది శివాని. అది వినగానే టైం వైపు చూడకుండా వెంటనే శివానీని ట్రీట్ చేసే గైనిక్ డాక్టర్కి ఫోన్ చేశాడు రుద్ర. ఆవిడ పాపం పగలంతా పేషెంట్స్తో విసిగిపోయి అలసటతో అలా నడుము వాల్చగానే రుద్ర ఫోన్. ఇతనేంటి ఈ టైంలో ఫోన్ చేశాడు, తన భార్యకి ఇంకా డెలివరీకి టైం ఉందే అనుకుంటూ హలో రుద్రవర్మ గారు చెప్పండి, ఎనీ ప్రాబ్లం అంటూ తన డాక్టర్ వృత్తిలోకి దిగిపోయింది ఆవిడ. డాక్టర్, నా వైఫ్కి చెస్ట్ పెయిన్ అంటుంది, పాపం ఏడుస్తుంది, మీరు వెంటనే ఇక్కడికి రాగలరా, కార్ పంపిస్తాను అన్నాడు రుద్ర. ఒకసారి మీ వైఫ్కి ఫోన్ ఇవ్వండి అంది ఆవిడికి మ్యాటర్ లైట్గా అర్థమై. ఓకే ఇస్తున్నా శివ డాక్టర్ గారు, మీ ప్రాబ్లం చెప్పు అంటూ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి తన ముందు పెట్టాడు రుద్ర. హలో డాక్టర్ గారు అని శివాని అనగానే హలో శివాని, నువ్వు భయపడకు, ఇదంతా కామన్ అమ్మా, కొందరికి ఇలా 9th మంత్ రాగానే పాలు పడడానికి కాస్త స్థాన్యాలు గట్టిపడి కండరాలు బిగుసుకోవడం వల్ల పెయిన్ ఉంటుంది, దానికేమీ భయపడాల్సిన పని లేదు, నేను చిన్న టిప్ చెప్తాను, అది చేయండి తగ్గిపోతుంది, అప్పటికీ తగ్గలేదంటే రేపు ఒకసారి హాస్పిటల్కి రండి అందావిడ. సరే డాక్టర్, అదేంటో చెప్పండి అని శివాని కంటే ముందే రుద్ర ఆతృతగా అడిగాడు. ఆవిడ నవ్వుకుని నీ మీద మీ ఆయనకి చాలా ప్రేమ శివాని, నీకిప్పుడు నేను చెప్పేది కూడా మీ ఆయన్నే చేయమని చెప్పు అని గుమ్మనంగా నవ్వుతూ ఏం చేయాలో వివరంగా చెప్పింది ఆవిడ. లాస్ట్లో రుద్రతో మీ ఆవిడకి మీరు దూరంగా ఉంటే కూడా ఇలాంటివి వస్తాయి రుద్ర గారు, ఆవిడతో టైం స్పెండ్ చేయడంతో పాటు ఫిజికల్గా కూడా దగ్గర అవ్వండి, అప్పుడే తనకి హార్మోన్స్ రిలీజ్ అయి ఈ పెయిన్ కొంత తగ్గుతుందని సలహా ఇచ్చింది డాక్టర్. రుద్ర ఒకసారి శివాని వైపు చూసి ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అంటూ ఫోన్ కట్ చేసి గబగబా కిచెన్లోకి వెళ్ళి హాట్ ప్యాక్ రెడీ చేసి తెచ్చాడు.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.